Welcome to YouTube channel Kishore Sri Computers. Today topic is about if conditions. జనరల్గా సి లాంగ్వేజ్లో మనం హెడర్ ఫైల్ స్టార్ట్ చేసి మెయిన్ బిగిన్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మెయిన్ బిగిన్, మెయిన్ క్లోజ్, ఈ మధ్యలో రాసే స్టేట్మెంట్స్ అన్నిటినీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వన్ ఆఫ్టర్ ది అదర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, లైన్ బై లైన్, లైన్ బై లైన్. అంటే హలో తర్వాత వెల్కమ్ తర్వాత శ్రీ కంప్యూటర్స్, తర్వాత రిటర్న్ 0 క్లోజ్. కానీ కొన్ని సందర్భాల్లో మనకి వెల్కమ్ అనే లైన్ కానీ హలో అనే లైన్ కానీ ఆ స్టేట్మెంట్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ కాకూడదు, తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి అనే టాపిక్ వచ్చినప్పుడు ఇక్కడ కుదరదు. కారణం, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ని వన్ ఆఫ్టర్ ది అదర్ కంటిన్యూ చేస్తుంది. అందుకోసమని వారు కొత్తగా మనం అనుకుంటున్న సిచ్యువేషన్ ప్రకారంగానే రన్ అవ్వాలి. అందుకని సి లాంగ్వేజ్ వాళ్ళు కొత్త టాపిక్ ఒకటి డెవలప్ చేశారు. దాని పేరే కండిషనల్ స్టేట్మెంట్స్. యాక్చువల్గా హలో, ప్రింట్ఎఫ్ వెల్కమ్, ప్రింట్ఎఫ్ శ్రీ కంప్యూటర్స్ అనేవి 3 స్టేట్మెంట్స్. ఇవి నార్మల్ స్టేట్మెంట్స్. మనం అనుకున్నట్టుగా రావు, ఆటోమేటిక్గా రన్ అయిపోతాయి. మనం అనుకున్న స్టేట్మెంటే రావాలి అనుకున్నప్పుడు మనకి కండిషన్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేశారు. కండిషన్ మీన్స్ ఏ స్పెసిఫిక్ సిచ్యువేషన్ ఆర్ ఏ పాయింట్, ఈ సందర్భం అని. ఇన్ సి లాంగ్వేజ్ దెర్ ఆర్ 3 కండిషనల్ స్టేట్మెంట్స్. వన్ ఈజ్ ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్ కండిషన్, స్విచ్ కండిషన్. ఇక్కడ రెడ్ కలర్లో రాసినవన్నీ కీవర్డ్స్ అంటే దే ఆర్ ఆల్రెడీ డెవలప్డ్ బై ద సిస్టమ్. యూ నీడ్ నాట్ టు వీటిని మనం తయారు చేయక్కర్లా. ఈ తయారు చేసిన వాటిని ఈ విధంగానే వాడాలి, కానీ మనం సొంతగా వాడకూడదు. సో ఇఫ్ ఎల్స్ స్విచ్ ఆర్ కీవర్డ్స్. సి లాంగ్వేజ్లో మొత్తం 32 కీవర్డ్స్, అందులో 3 కీవర్డ్స్ మనకు వచ్చినాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కండిషన్ యొక్క సింటాక్స్ చూడండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇఫ్ కండిషన్ బిగిన్ క్లోజ్, ఇక్కడ బిగిన్ క్లోజ్లో మనం ఏమైతే రాసామో అవన్నీ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ కండిషన్ కనుక ట్రూ అయితే ఈ బిగిన్ లోపలికి క్లోజ్గా వస్తుంది. రావటంతో ఇవన్నీ నార్మల్ స్టేట్మెంట్స్ అయిపోతాయి. ఈ స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, 2 ఎగ్జిక్యూట్ అవుతుంది, 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడు ఇక్కడ కండిషన్ కనుక ట్రూ అయితే ఈ మొత్తం వస్తాయి. ఈ మొత్తాన్ని మనం బ్లాక్ అంటారు. ఒక బిగిను ఒక క్లోజ్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని బ్లాక్ అంటారు. ఇక్కడ కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్ మొత్తం వస్తుంది. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3. దాని తర్వాత స్టేట్మెంట్ ఎక్స్, దీని రెస్ట్ ఆఫ్ ది కోడ్ అంటారు. దీని తర్వాత వెళ్ళిపోతుంది. ఒకవేళ కండిషన్ కనుక ఫాల్స్ అయితే, ఇక్కడ కండిషన్ కనుక ఫాల్స్ కనుక అయితే ఈ ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావు. 1 ఎగ్జిక్యూట్ కాదు, 2 ఎగ్జిక్యూట్ కాదు, 3 ఎగ్జిక్యూట్ కాదు. ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అంటే అది అక్కడికి జంప్ అవుతుంది. ఇక్కడ కండిషన్ కనుక ఫాల్స్ అయితే డైరెక్ట్గా స్టేట్మెంట్ ఎక్స్కి వెళ్ళిపోతుంది. స్టేట్మెంట్ ఎక్స్. సో దిస్ ఈజ్ ద రన్నింగ్ ఆఫ్ ది. జనరల్గా మనం ఈ కండిషన్ ఎక్కడ రాస్తామంటే నార్మల్ ప్రోగ్రామ్ రన్నింగ్లో రాస్తాం. మెయిన్ బిగిన్, మెయిన్ క్లోజ్లోనే రాస్తాం. ఈ మధ్యలో మనం ఎక్కడైనా రాసుకోవచ్చు. ఈ బిగిన్కి క్లోజ్కి మధ్యలో ఎక్కడైనా రాసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను ఇట్లా మధ్యలో రాశాను. సో ఎక్కడ రాసినా ఇప్పుడు రన్నింగ్ ఎలా ఉంటుంది చూడండి. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏ స్టేట్మెంట్ రన్ చేస్తుంది అంటే నార్మల్ బి స్టేట్మెంట్ రన్ చేస్తుంది. దాని తర్వాత ఇఫ్ కండిషన్ మొత్తం రన్ అవుతుంది. ఇఫ్ కండిషన్లో కనుక ఇక్కడ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, దాని తర్వాత స్టేట్మెంట్ 4. ఒకవేళ ఇక్కడ కండిషన్ కనుక ఫాల్స్ అయితే, ఇఫ్ కండిషన్ కనుక ఫాల్స్ అయితే డైరెక్ట్గా స్టేట్మెంట్ ఎక్స్కి వెళ్ళిపోయి రిటర్న్లోకి వెళ్ళిపోతాం. ఒక శాంపిల్ ప్రోగ్రామ్తో మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్. జనరల్గా మనం ప్రోగ్రామ్ మొత్తం రాస్తాం. స్టార్టింగ్కి మనం హెడర్ ఫైల్ రాయాలి, మెయిన్ రాయాలి, దాని తర్వాత బిగిన్. ఇది కామన్ పాయింట్స్. ఈ ప్రోగ్రామింగ్లో నేను ఈవెన్ ఆర్ ఆడ్ అంటున్నా కాబట్టి 1 వాల్యూ తీసుకోవాలి కాబట్టి n=10 అని తీసుకున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ యూజింగ్ కండిషన్. ఇది నార్మల్ స్టేట్మెంట్. ఇందాక ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ ఏ అని చెప్పానే, ఇది నార్మల్గా రన్ అయిపోతుంది. దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్. ఇఫ్ n mod 2 = 0 అంటే n అనే దాన్ని 2 పెట్టి భాగిస్తే రిమైండర్ 0 కనుక వస్తే ఆ నెంబర్ ఏమవుతుందట, గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్. అంటే ఇక్కడ కండిషన్ కనుక ట్రూ అయితే ఈ లైన్ వస్తుంది. యాక్చువల్గా n mod 2 అంటే జనరల్గా మనం ఇలా రాస్తాం. n ప్లస్ వాల్యూ ఎంత అంటే 10 మోడ్యులస్ 2. సి లాంగ్వేజ్లో పర్సంటేజ్ని మోడ్యులస్ అని పిలుస్తారు. ఈ మోడ్యులస్ అనేది ఏం చేస్తుందంటే రిమైండర్ ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 అనే దాన్ని 2 అనేవాడు డివైడ్ చేస్తుంటాడు. ఆన్సర్ ఎంత 5, ఆన్సర్ అనేది కాదు, క్వశ్చన్ ఎంత 5, రిమైండర్ అంతా 0. సో మనకి ఈ మోడ్యులస్ అనే సింబల్ ఎప్పుడు కూడా రిమైండర్ ఇస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఏరియాలో మనకి n mod 2 అనే ఏరియాలో ఏమొచ్చింది 0 = 0, ట్రూ.
ఎన్ మోడ్ 2 అనేది 0 అయింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎన్ మోడ్ 2 అనేది 0 అయింది. ఈ ఏరియా వరకు 0 అయింది. 0 అయింది కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు 0 ట్రూ కాబట్టి ఈ బ్లాక్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్. దాని తర్వాత మళ్ళీ వెంటనే కంటిన్యూషన్ అవుతుంది. ఇందాక చెప్పాను కదా కండిషన్ ట్రూ అవును రెస్ట్ ఆఫ్ ది కోడ్ అని. ఇక్కడ రెస్ట్ ఆఫ్ ది కోడ్ కూడా అనుకోకుండా ఇంకో స్టేట్మెంట్ అయింది. ఇఫ్ ఎన్ మోడ్ 2 ఈజ్ ఈక్వల్ టు 1, ఈ వాల్యూ కనుక 1 అయితే ప్రస్తుతానికి కాలేదు కాబట్టి గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్ అనేది రాదు. వెంటనే స్టేట్మెంట్ ఎక్స్ రెస్ట్ ఆఫ్ ది కోడ్ థ్యాంక్ యూ రిటర్న్ 0 క్లోజ్. అంటే ఇక్కడ కండిషన్ కనుక ఎక్కడ కండిషను ఇక్కడ కండిషన్ కనుక ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యి రెస్ట్ ఆఫ్ ది కోడ్కి వెళ్తుంది. ఈ రెస్ట్ ఆఫ్ ది కోడ్లో కూడా ఇఫ్ కండిషన్ అయింది కాబట్టి ఇది ట్రూ అయితే ఇది రన్ అవుతుంది. ఫాల్స్ అయింది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడికి వస్తాం. దీని ప్రోగ్రామ్ని ఎలా ఎగ్జిక్యూట్ రన్ చేస్తానో ఒకసారి చూడండి. సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఒకటి రాశాను, ఒకసారి చూడండి. సో హెడర్ ఫైల్ స్క్రీన్ క్లియర్ చేయడానికి కోసం మెయిన్ CLR/SCR ఇంటి n ఈజ్ ఈక్వల్ టు 0, ఎన్ మోడ్ 2 కనుక 0 అయితే అంటే 10 మోడ్ 2 కనుక 0 అయితే ట్రూ అయితే ఈ కండిషన్ మొత్తం వస్తుంది. ఏది ఎన్ మోడ్ 2 కనుక ట్రూ అయితే ఈ కండిషన్ మొత్తం ఈ స్టేట్మెంట్ అంతా వస్తుంది. దాని తర్వాత ఇక్కడికి వెళ్తుంది. ఇప్పుడు ఈ లైన్స్ అన్ని రెస్ట్ ఆఫ్ ది కోడ్. ఇక్కడికి వచ్చాం ఎన్ మోడ్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 ఫాల్స్ కాబట్టి ఇక్కడికి వెళ్తాం. ఫాల్స్ అయితే రెస్ట్ ఆఫ్ ది కోడ్ థ్యాంక్ యూకి వెళ్తాం. ట్రూ కనుక అయితే ఇక్కడికి వస్తాం. దాని తర్వాత రిటర్న్ 0. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎన్ మోడ్ 2 ఈక్వల్ 0. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ వాల్యూ 10 అనుకోండి. 10 మోడ్ 2 ఈక్వల్ 0 ఎస్. వెంటనే గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్. అంతతో డైరెక్ట్ రిటర్న్ 0 వెళ్దాం. ఇఫ్ తర్వాత రాసినవన్నీ ప్రతిదీ రెస్ట్ ఆఫ్ ది కోడే. మళ్ళీ ఇక్కడికి వస్తుంది ఎన్ మోడ్ 2 ఈక్వల్ 0, ఎన్ మోడ్ 2 ఈక్వల్ టు 1 ఫాల్స్ కాబట్టి ఈ లైన్ రాదు, రెస్ట్ ఆఫ్ ది కోడ్కి వెళ్తుంది. ఒకవేళ ఇది కనుక రాయలేదు అనుకుంటే ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, ఎన్ వాల్యూ కనుక 11 అయితే కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి వెంటనే థ్యాంక్ యూలోకి వెళ్ళిపోతుంది. ఇది రాయకపోతే ఏది ఎన్ మోడ్ 2 ఈక్వల్ 0 ఇదండి. రన్ చేస్తున్నాను. ఫస్ట్ కంపైల్ చేస్తున్నా, తర్వాత రన్ చేస్తున్నా. ఆల్ట్ F5 ప్రెస్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ద గివెన్ నెంబర్ ఈస్ ఈవెన్ థ్యాంక్ యూ. అదే ఒకవేళ ఎన్ వాల్యూ కనుక 21 కనుక అయ్యి ఉంటే ఇప్పుడు ఏమవుతుందో చూడండి. మళ్ళీ ఒకసారి కంపైల్ చేసి రన్ చేస్తున్నా. ఆల్ట్ F5 ప్రెస్ చేసా. ద గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్. ఇప్పుడు దీన్ని రన్నింగ్ చూపెడుతున్నా, ఒకసారి చూడండి. ఇప్పుడు ఎన్ వాల్యూ 21 తీసుకున్నా అంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది ఎన్ మోడ్ 2 ఈక్వల్ 0 చెకింగ్ అవుతుంది. ఒకసారి చూడండి అక్కడికి వస్తుంది 21, ఎన్ మోడ్ 2 ఈక్వల్ 0 ట్రూ అయింది కాబట్టి ఫాల్స్ అయింది కాబట్టి రెస్ట్ ఆఫ్ ది కోడ్కి వెళ్తుంది. అనుకోకుండా రెస్ట్ ఆఫ్ ది కోడ్ కూడా మనకి కండిషన్ అయింది. ఇప్పుడు ఎన్ మోడ్ 2 ఈక్వల్ టు 1 ట్రూ కాబట్టి ఆ లూప్ లోపలికి వచ్చాం. గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్. దాని తర్వాత రెస్ట్ ఆఫ్ ది కోడ్ రిటర్న్ 0 క్లోజ్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్. థ్యాంక్ యూ.